ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు వందనములు తెలియజేస్తూ చాలాసార్లు మనం వింటున్నటువంటి ఒక చిన్న వాక్యం ఏంటంటే, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు, నీ సిలువనెత్తుకొని నన్ను వెంబడించు, టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ, టేకప్ యువర్ క్రాస్ అండ్ ఫాలో మీ అనేటువంటి వాక్యము యేసు ప్రభుల వారి చేత మనము ఈ యొక్క బైబిల్ లేఖన గ్రంథాల్లో చాలాసార్లు వింటున్నాం. ఏంటి ఈ యొక్క సిలువ ఎత్తుకొని వెంబడించడం అంటే, ప్రేమైనటువంటి వారిలో ఒకసారి మనం గమనించినట్లయితే చాలామంది మనం ప్రయాణాలు చేస్తుంటాం. నిన్నటి దినంలో కూడా నేను బండి మీద వచ్చేటప్పుడు నా ముందర వెళ్తున్నటువంటి ఒక వాహనంలో మరి వెనుక కూర్చున్నటువంటి వ్యక్తి ఒక చర్చిని చూడగానే ఇలా సిలువ గుర్తు వేసుకోవడం నేను మనమందరం కూడా చాలామంది ఏం చేస్తుంటామంటే, ఈ యొక్క ప్రయాణాలు చేసే సమయంలో ఏదైనా చర్చి కనపడించినప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క సిలువ గుర్తును మనము వేసుకోవడం అనేది మనం చూస్తున్నాం. ఏంటి యొక్క సిలువ గుర్తు దేనికి నిదర్శనం అని ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? వాట్ ఈస్ దిస్ క్రాస్, వై ఈస్ దిస్ క్రాస్ ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? కేవలం సిల్వ యేసుప్రభుల వారి సిల్వ మీద మరణించడానికి ఒకటే సాదృశ్యమా? ఎప్పుడైనా మనం ఆలోచన చేస్తున్నామా? మరి ఈ యొక్క సిల్వను గురించి ఈ దినమున మనం పూర్తిగా ధ్యానించుకుందాం. ఈ యొక్క సిలువ అనేది 3 సిలువను గూర్చి ఈ దినంలో నేను ముఖ్యంగా ధ్యానించబోతున్నాను. మొట్టమొదటిది క్రీస్తు ప్రభుల వారి యొక్క సిలువ, క్రీస్తు ప్రభుల వారి సిలువ. రెండవది దూషించేటువంటి సిలువ, మూడవది పశ్చాత్తాపడుతున్నటువంటి సిలువ. ఈ 3 సిలువలను మనం అందరం కూడా తెలిసినటువంటి భాగమే. ఏంటి అన్నప్పుడు, యేసు ప్రభుల వారి ఈ యొక్క సిలువలో మరి అక్కడ ఆయన ఎప్పుడైతే సిలువ వేస్తున్నారో గొల్గొత కొండ పైన, అక్కడ ఉన్నటువంటి దొంగలు ఈ యొక్క సిలువలు 3 సిలువలను మనం అక్కడ గమనించవచ్చు. ఈ యొక్క 3 సిలువలలో ఒకటి క్రీస్తు ప్రభుల వారి సిలువ, ఇంకో 2 కూడా దొంగలు ఉన్నటువంటి సిలువలు. ఈ యొక్క 2 సిలువలలో ఒక సిలువలో ఉన్నటువంటి దొంగ పశ్చాత్తాపడుతున్నటువంటి వాడైతే, రెండవ దొంగ మరి దూషించేటువంటి వాడిగా మనము చూడవచ్చు. మరి ఇక్కడ మనము మాట్లాడుకుంటున్నప్పుడు ఈ యొక్క సిలువ అనేది ఎక్కడ మొదలైంది, ఎప్పుడు మొదలైంది, ఎలా మొదలైంది అన్నప్పుడు మనం బైబిల్లో చాలాసార్లు వింటున్నటువంటి ఈ యొక్క పాలకులు ఎవరంటే అస్సీరీయులు, బబులోనీయులు. ఈ యొక్క అస్సీరీయులు, బబులోనీయులు మొట్టమొదటిగా వారి యొక్క ఖైదీలను కానీ, అక్కడ ఉన్నటువంటి క్రూరమైనటువంటి పనులు చేసేటువంటి వారిని కానీ, అక్కడ ఉన్నటువంటి వారికి మరణశిక్ష వేయడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి పరికరమే ఈ యొక్క సిలువ. మరి అక్కడ ఉన్నటువంటి వారికి సిలువని వేయడానికి మొట్టమొదటిగా ఈ యొక్క అస్సీరీయులు, బబులోనీయులు ఈ యొక్క సిలువను మరి వారు మొదలుపెట్టి ఉన్నారు. మనము చూసినప్పుడు సిలువని ఎవరికి వేస్తారన్నప్పుడు, ద్వితీయోపదేశకాండం 21వ అధ్యాయం 22, 23, మరి గలతీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 13, 14 వచనాలు గమనించినప్పుడు శాపగ్రస్తులైనటువంటి వారికి వేసేటువంటి సిలువ. ప్రియమైనటువంటి వారులారా, మరి ఈ రీతి అయినటువంటి సిలువల చరిత్రను మనము చూస్తే 4వ శతాబ్దంలో ఈ యొక్క పూర్తిగా సిలువలను ఇంకా ముందుకు తీసుకురావడం మనము చూడవచ్చు. మరి ఈ యొక్క కాన్స్టంటైన్ ఒక గొప్ప రాజు వీటినన్నిటిని కూడా 4వ శతాబ్దంలో నిర్మూలించడం జరిగింది. దీనికి ముందు ఈ యొక్క సిలువలు ఏ రీతిగా ఉన్నాయంటే, మొట్టమొదటిది లాటిన్ క్రాస్ అంటాం. మనం ప్లస్ సింబల్ చూస్తాం కదా, దీనిని లాటిన్ క్రాస్ అని దీన్ని పిలుస్తారు. తర్వాత తావ్, ఈ యొక్క హిబ్రూ పదం తావ్ టీతో మొదలవుతుంది. మరి టీ అనే అక్షరం ఎలా ఉంటుందో అది రెండవది సిలువ. తర్వాత మనం చూస్తే క్రాక్స్ అంటారు. మరి ఈ యొక్క క్రాస్ అంటే ఈ యొక్క ఎక్స్ షేప్లో ఉన్నటువంటిది క్రాస్గా మనము చూడవచ్చు. ఈ రీతిగా 3 సిలువలను మనము చూడవచ్చు. మరి మన యేసు ప్రభుల వారికి వీరికి వేయబడినటువంటివి 3 కూడా మనం చూసినట్లయితే లాటిన్ క్రాస్, దగ్గర లాటిన్ క్రాస్గా ఇవి ఉంటున్నాయి. మరి మనం ఈ యొక్క సిలువలను సిలువ వేసే ముందు ఏం జరిగిందని గమనించినప్పుడు, మత్తయి సువార్త 27వ అధ్యాయం 26వ వచనం కానీ, యోహాను సువార్త 19వ అధ్యాయం 1 నుండి 4 కానీ, మార్కు సువార్త 15:15 కానీ, లూకా సువార్త 23:16లో మరి యేసు ప్రభుల వారిని సిలువ వేసే ముందు ఆయన ఏం చేస్తున్నారు, ఒక్కొక్క
అధికారి దగ్గరికి తీసుకువెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులందరూ కూడా భయపడడం చూస్తున్నాం. ఆయన నిజమైన రాజు ఏమో, నిజమైన దేవుని కుమారుడేమో, ఆయనకు శిక్ష వేస్తే మా కుటుంబాలకు, మా జీవితాలకు, మా యొక్క తర్వాత తరాలకు ఏమన్నా అవుతుందేమని ప్రతి ఒక్కరూ భయపడడం మనము చూస్తున్నాం. అందుకే వీరందరూ ఏం చేస్తున్నారంటే తర్వాత ఉన్నటువంటి పైన అధికారి దగ్గరికి యేసుప్రభుల వారిని పంపించడం మనం చూస్తూ ఉన్నాం. ఆ రీతిగానే మరి చివరిగా పొంతి పిలాతు దగ్గరికి యేసుప్రభుల వారిని తీసుకురావడం మనకందరికీ తెలిసినటువంటి ఈ యొక్క విధం. మరి ఈ యొక్క యేసుప్రభుల వారిని పొంతి పిలాతు దగ్గర తీసుకొచ్చినాక మరి పొంతి పిలాతు యేసుప్రభుల వారిని పక్కకు తప్పించాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఈయనలో నాకు ఏ దోషము కనపడటం లేదు, మరి ఏమయ్యా నీవేమైనా పాపము చేసిన, యేసుప్రభుల వారికి ఒక అవకాశం ఇవ్వాలని కూడా ఎంతగానో పొంతి పిలాతు ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. కానీ మరి యేసుప్రభుల వారు మౌనంగా ఉంటున్నారు. మరి ఆయన ఏం చేశారంటే మొట్టమొదటిగా కొరడా దెబ్బలు కొట్టి వీరిని సంతోషపరుస్తాము. అక్కడ ఉన్నటువంటి తన యొక్క జనాంగాన్ని మనం ఈ లోకంలో చూస్తాం. మన రాజకీయ నాయకులు మరి వారి యొక్క ఓటర్స్ని సంతోషపరచుటకు కొన్ని పథకాలను ఏర్పాటు చేసి ఆ యొక్క పథకాలను ఏ రీతిగా అయితే ఇస్తుంటారో ఆ రీతిగానే మరి ఇక్కడ పొంతి పిలాతు తన యొక్క జనాంగంను వారి నుండి వ్యతిరేకత రాకూడదని చెప్పేసి యేసుప్రభుల వారికి మొట్టమొదటిగా కొరడా దెబ్బల శిక్ష వేయడం జరిగింది. మరి ఈ యొక్క రోమా సైనికులు మరి ఆ యేసుప్రభుల వారిని కేవలం కొరడా దెబ్బలు కొట్టాలి, కానీ వీరు ఏం చేస్తున్నారు, వీధి మధ్యలోనికి తీసుకొని వచ్చారండి. ప్రేమైనటువంటి వాళ్ళని ఒకసారి గమనించండి. మరి వీధి మధ్యలోనికి తీసుకొని వచ్చి ఆయనను వస్త్రహీనునిగా చేశారు. ఆయన శరీరం పైన ఉన్నటువంటి ప్రతి ఒక్క వస్త్రాలను తీసివేయడం మనం చూస్తున్నాం. రెండవదిగా కొరడాలంటే మనం చూస్తున్నటువంటి ఈ యొక్క బరగొడ్లు కొట్టేటువంటి కొరడాలు అయితే కాదు. మరి ఆ కాలంలో ఈ యొక్క జంతువుల చర్మము చేత చేయబడినటువంటి కొరడాలు మొట్టమొదటి. రెండవదిగా మరి యేసుప్రభుల వారి యొక్క చర్మము మరి దున్నబడింది అని ఒక పదమును మనము పాటలలో చూస్తున్నాం కదా. మరి ఏంటి ఈ దున్నబడ్డం, ఎప్పుడన్నా ఆలోచన చేస్తున్నామా అన్నప్పుడు ఈ యొక్క రోమా సైనికుల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క ఒక వస్తువు మరి ఆ యొక్క కొరడాన్ని మనం చూసినప్పుడు ఆ యొక్క కట్టెకు ఒక తాడు, ఒక లెదర్ తాడు ఉండడం మనం చూడవచ్చు. దాని చివరన ఒక బంతి ఉంటుంది. ఆ బంతికి మళ్ళీ చిన్న ముళ్ళులు ఉంటాయి. మరి ఇట్లా ఒక కొరడాకు 3 ఉంటాయి తాడులు, ఆ కింద బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్కి ముళ్ళులు ఉండడం మనం చూడవచ్చు. మరి యేసుప్రభుల వారిని అంతవరకు కొట్టిన తర్వాత ఆయన మోకరం పైన పడినప్పుడు ఆయన ఏం చేశారు, దీని చేత వీపు పైన కొట్టినప్పుడు ప్రేమైనటువంటి వాళ్ళారా ఆయన చర్మము కూడా లేచి రావడం మనం చూడవచ్చు. మరి అందుకే ఆయన చర్మము, ఆయన వీపు దున్నబడి ఉన్నది అని చెప్పేసి వాక్యములో పాటలలో మనం పాడుతూ ఉన్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. దీని తర్వాత ఆయనను వదిలిపెట్టారంటే లేదు, ఉమ్మి వేశారు, హేళన వేశారు. అయ్యా నిన్ను నీవు రక్షించుకోలేవా, యూదుల రాజు అంటనే అని చెప్పి ఎంతగానో హేళన చేశారు. ఆయన కూడా ఆయన వాటన్నిటిని పట్టించుకోలేదు. ఎందుకు? ఒక్కసారి ఆలోచన చేయాలి. నీ కొరకు నా కొరకు ఆయన మౌనంగా ఉన్నాడు. ఒక్క నిమిషం ఆయన ఎదురు తిరిగి వారందరినీ కూడా శపించేటువంటి గొప్పదైనటువంటి శక్తి ఉన్నా కూడా గొర్రెపిల్ల ఏ రీతిగా మరి ఆ యొక్క కంసాలి వాడి ముందు తల వంచుతుందో ఆ రీతిగా ఆ యేసుప్రభుల వారు నీ కొరకు నా కొరకు మరి ఆ యొక్క రోమా సైనికుల ముందు తల వంచిన ప్రేమైనటువంటి వాళ్ళని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంది. మరి ఈ యొక్క దాని తర్వాత ఊక వదిలారంటే అలా కూడా కాదు. మళ్ళీ పొంతి పిలాతు దగ్గరికి తీసుకొని వచ్చారు. అయ్యా మాకు బరబ్బా కావాలి, యేసుప్రభుల వారికి సిలువ వేయాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా గొప్ప శబ్దంతో కేకలు వేశారంట. మరి బరబ్బా ఎవరన్నా మంచి నాయకుడా, మంచి చేసిన వాడంటే లేదు, ఒక క్రూరమైనటువంటి కరుడు కట్టినటువంటి దొంగను కోరుతున్నారు అక్కడ ఉన్నటువంటి వారందరిపైన. మరి ప్రతి క్షణము కూడా చంపడానికి ఆలోచన చేసినటువంటి బరబ్బాని విడుదల చేయమని వారు కోరుతున్నారు. ఎవరికి బదులుగా యేసుప్రభుల వారు. ఎవరు యేసుప్రభుల వారు అంటే ఆయన వారిని స్వస్థపరిచిన వారు, వారి జీవితంలో గొప్ప కార్యములు చేసిన వారి కనులారా చూసినటువంటి వారు ఏం చేయమంటున్నారు, సిలువ వేయమంటున్నారు. మరి అయినా కూడా పొంతి పిలాతు భయపడి ఆ యొక్క పాపము నా కుటుంబానికి వద్దని చెప్పేసి ఆయన తన చేతులు కడుక్కోవడం కూడా మనం చూస్తున్నాం. తర్వాత ఏం జరిగిందండి ప్రేమైనటువంటి వారులారా, యేసుప్రభుల వారిని వారికి అప్పగించేశాను, మీరు ఏమన్నా చేసుకోండి, నాకు ఈ యొక్క శాపము వద్దని చెప్పేసి వారికి అప్పగించిన తర్వాత ఆయనను వీధులలో తన్నుకుంటా తీసుకువెళ్తున్నారు. ఆయన పైన ఒక మొద్దును, ఒక సిలువను ఉంచినారు. ఆ యొక్క కేవలం మొద్దు బరువే మనం చూసినప్పుడు 50 నుండి 60 కేజీలు. మరి ఈ యొక్క అడ్డం ఉండేటువంటి ఆ యొక్క మొద్దును ప్యాడ్బలం అంటారు. మరి ఈ యొక్క ప్యాడ్బలం దాదాపు 50 నుండి 60 కేజీల బరువు ఉంటుంది. ఈ యొక్క వీధులలో ఊరేగిస్తూ మరి వారు ఏం చేస్తున్నారంట, హేళన చేస్తున్నారు. మరి
ఈ యొక్క మామూలుగా కూడా కాదు, దేవుణ్ణి యేసు ప్రభుల వారిని వస్త్రహీనునిగా చేసి ఆయనను ఆ యొక్క వీధులలో తిప్పుతున్నాం. ఒకసారి జ్ఞాపకం చేసుకోండి, నన్ను ఎవరన్నా హేళన చేస్తే మనము సహించము. అటువంటిది నీ కొరకు నా కొరకు ఆయన వస్త్రహీనుడిగా ఉంటూ వారి చేత కొరడా దెబ్బలు తింటూ తన యొక్క శరీరం మొత్తం కూడా డీహైడ్రేట్ అయిపోయింది, రక్తమంతా వెళ్ళిపోయింది. ఆ యొక్క రక్తమంతా వెళ్ళిపోయిన తర్వాత ఆయన పైన ఒక 60-70 కేజీల బరువును ఆయన మోస్తూ వెళ్ళడం అనేది ఇట్స్ నాట్ అన్ సింపుల్ థింగ్, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనమందరం ఏదో సిలువ గుర్తు వేసుకుంటున్నాం, ఇట్స్ నాట్ అన్ ఈజీ థింగ్. ఆయన సిలువ ఎంత భారమైనటువంటి సిలువ, కనీసం ఒక 25 కేజీల బియ్యం మూటను మనం మొయ్యలేం. అటువంటిది ఆయన శరీరం అంతా డీహైడ్రేట్ అయిపోయిన తర్వాత, శరీరంలో రక్తం అంతా వెళ్ళిపోయిన తర్వాత, ఎంతో ఉపవాసంతో ప్రార్థన చేసిన తర్వాత, నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసిన తర్వాత, మన పాపాల నిమిత్తం ఆ యొక్క గొర్రె పిల్ల వీధులలో వస్త్రహీనునుగా చేయబడినది. ప్రేమైనటువంటి వాళ్ళారా, ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, మన జీవితాలు ఎలా ఉన్నాయి. అక్కడితో వదిలారంటే అక్కడితో లేదు, ఆయన తీసుకొని వచ్చారు. మరి ఏంటి, నేను మా యొక్క కాలేజీలో ఉన్నప్పుడు ఒక ట్రిప్ వెళ్ళాను. మరి బెంగళూరు అనంతపూర్ బార్డర్లో అవలబెట్ట అని చెప్పేసి ఒక కొండ ఉంటుంది. ఆ యొక్క కొండను ఉదయకాలంలో నేను ఎక్కాలంటే చాలా ఇబ్బంది పడి ఉన్నా. మరి మామూలుగా నేను తిని మంచి హెల్తీగా ఉన్నటువంటి పర్సన్నే నేను ఆ కొండ ఎక్కలేనటువంటి పరిస్థితిలో ఉన్నా. మరి ఒక వ్యక్తి యేసుప్రభుల వారు తన యొక్క శరీరం అంతా ముందు దినం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి బాడీలో రక్తం అంతా వెళ్ళిపోయి డీహైడ్రేట్ అయిపోయి వీధులు మనం అనుకున్నటువంటి సిమెంట్ రోడ్లు, తార్ రోడ్లు కాదు, ఆ యొక్క కొండ ప్రాంతపు రాళ్ల చేత వేయబడినటువంటి ఆ యొక్క మార్గాలలో ఆయన నడుచుకుంటూ మళ్ళీ కొండను ఎక్కుతున్నాడు. మరి ఆ యొక్క కొండను ఎక్కాలంటే ఈజీ థింగా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క యాత్ర, ఈ యొక్క ప్రయాణం, ఈ యొక్క అవమానం, ఈ యొక్క అంతా కూడా ఎవరి కొరకు? నీ కొరకు నా కొరకు ఆయన చేస్తున్నాడు. కానీ నేను దాన్ని ఇట్లా సింపుల్గా సిలువ గుర్తు చేసుకొని, మెడలో సిలువ గుర్తు చేసుకొని తిరుగుతున్నాం. కానీ మనం చేసేదంతా పాపము, ఈ లోకంలో శాపము చేత నింపబడినాం. ఒకసారి జ్ఞాపకం చేసుకో. అక్కడ నుండి ఆయన పైకి తీసుకువెళ్ళి ఆయన చేతులకు శీలలు కొడుతున్నారు. ఎంత శీలలు, మామూలు శీలలు కాదండి. ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే నేను భరించలేవు. ఆ యొక్క శీలల పొడుగు 8 అంగుళాల పొడుగున్నటువంటి శీలలు అంట. దాని యొక్క మందం మనం చూసినట్లయితే 3.5 అంగుళాల మందం ఉందంట. మరి అంత లావు చీలలు ఆయన చేతిలో కొడుతున్నప్పుడు ఎలా ఉంటుందండి? ఈజ్ ఇట్ ఎన్ ఈజీ థింగ్? ఒకసారి ఆలోచన చేయండి. ఇంట్లోనో నడుస్తున్నప్పుడు ఒక చిన్న ముళ్ళు కుచ్చుకుంటేనే మనము భరించలేము, అటువంటి ఒక పెద్ద శీల ఆయన కూర్చుతున్నారు. మరి అక్కడితో వదిలారంటే ఆయన నెత్తిపైన ఒక బోర్డు పెట్టారు. ఏంటి? INRS అని చదువుతుంటాం. ఏంటి ఈ యొక్క INRI అన్నప్పుడు ఈసుస్ నజరేన్ రెక్సో ఇడోనియస్. ఈసుస్ నజరేన్ రెక్సో ఇడోనియస్. ఏంటి? నజరేయుడైన యేసు యూదుల రాజు. అంటే యేసు ప్రభుల వారు ఏదైతే చెప్పినాడో దానిని హేళన చేస్తూ, అంటే యేసు ప్రభుల వారికి ఎందుకు శిక్ష వేశారంటే ఈయన నజరేయుడైనటువంటి యేసు, ఈయన యూదుల రాజుగా ఈయన ప్రకటించుకున్నాడు కాబట్టి ఈయనకు శిక్ష వేస్తున్నాం అన్నటువంటి బోర్డు ఆయన నెత్తిపైన ఉంచినారు. మనమందరం INRI అని చూస్తుంటాం, కానీ దీని అర్థం చాలా మందికి తెలియదు. ఏంటంటే ఈయన పేరు నజరేయుడైనటువంటి యేసు, మరి ఈయన యూదుల రాజుగా ప్రకటించినందుకు ఆయనకు శిక్ష వేసి ఉన్నాడు. మరి ఈ రీతిగా ఇంతగా శాపగ్రస్తుడిగా ఆయన చేయబడి ఉన్నాడు. మనం చరిత్రలో మరి చదివినటువంటి ముందు గ్రంథాల్లో కూడా చూసినట్లయితే మరి ఎవరికి వేస్తారయ్యా అంటే సిలువ, మరి ఈ యొక్క శాపగ్రస్తులకు వేస్తారు. సిలువలో మరణించినటువంటి వారందరూ కూడా శాపగ్రస్తులు. మరి ఎందుకు యేసుప్రభుల వారు ఇంత అవమానం, ఇంత శాపగ్రస్తుడిగా చేయబడి ఉన్నాడంటే నన్ను రక్షించుకోవడం కోసం. కానీ మనం ఏ రీతిగా ఉన్నామంటే దేవుని ఎరగనటువంటి వారిగా ఉన్నాం. ప్రేమైనటువంటి వారులారా, మరి సిలువ వేసి ఉన్నారు. ఇక్కడ గొప్ప సంఘటన, ఒక చిన్న కాన్వర్జేషన్ మనం చూడవచ్చు. ఏంటి? యేసుప్రభుల వారు సిలువలో ఉన్నారు. ఒక వైపు ఒక దొంగ, ఇంకో వైపు ఇంకో దొంగ ఉన్నారు. మరి ఒక దొంగ ఏం చేస్తున్నాడు? అయ్యా, నీవు యూదుల రాజువు కదా, మరి ఎంతోమందికి స్వస్థతలు చేసావు, ఎన్నో గొప్ప కార్యాలు చేసావు, నీవు విడిపించుకొని మమ్మల్ని కూడా విడిపించకూడదా అని చెప్పేసి ఒక దొంగ అంటున్నాడు. కానీ ఇంకో దొంగ అంటున్నాడండి. ఏమంటున్నాడు? నేను చేసిన పనులకు ఇది మనకు జరగవలసినదే, కానీ ఆయన ఏ పాపము కూడా చేయనటువంటి వాడు. ప్రేమటువంటి వాళ్ళారా, ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ఇంకొకరు దూషిస్తున్నాడు. 3 సిలువలు. ఒక సిలువ నీ కొరకు నా కొరకు చేస్తున్నటువంటి గొప్ప త్యాగ సిలువ, రెండవది దూషించేటువంటి సిలువ, మూడవది పశ్చాత్తాపడుతున్నటువంటి సిలువ. మరి ఈ సిలువ, యేసుప్రభుల వారి సిలువ నీ చేత నా చేత అవ్వదు.
అటువంటి అవమానాలు కానీ, అటువంటి శాపగ్రస్తులయ్యేటువంటి స్థితి మనమైతే కోరుకోం. మనం దానికి ముందుకు రాము కూడా. టేకప్ యువర్ క్రాస్, అటువంటి సిలువను తీసుకొని మనమైతే ముందుకు రాలేం. కానీ కనీసం పశ్చాత్తాపపడే సిలువలాగైనా మనము జీవిస్తాం. ప్రేమైనటువంటి వారులారా, ఇక్కడ మరి దేవుడు పిలుపునిస్తున్నాడు. ఆ దొంగ అడుగుతున్నాడు, అయ్యా నీవు నీ రాజ్యంలో చేరినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోను. ప్రేమైనటువంటి వారులారా, మరి రెండవ రాకడ వచ్చినప్పుడు అందరము కూడా ఎవరు బ్రతికుంటామో ఎవరు చనిపోతామో తెలియదు. తీర్పును పొందుకొని మనమందరం కూడా మరి నిత్య రాజ్యంలోనికి వెళ్తామా లేదా? ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా జీవితం ఎలా ఉంది? ఈ లోకరీత్యా మనం ఉంటున్నామా? ప్రేమైనటువంటి వారులారా, మరి దయచేసి జ్ఞాపకం ఉంచుకొని ఇప్పుడైనా నీవు చేసినటువంటి పాపాల నిమిత్తం యేసు ప్రభువు వారి త్యాగాన్ని జ్ఞాపకం చేసుకొని పశ్చాత్తాపపడదాం. యేసు వైపు చూసేటువంటి వారిగా, యేసు సిలువను ఎత్తుకొని ఆయన వైపు నడిచేటువంటి వారిగా, ఆయనను వెంబడి వెళ్ళేటువంటి వారిగా ఉందాం. అటువంటి కృపా దేవుడు మీకును నాకును మనందరికీ అనుగ్రహించి కాపాడును గాక. ఆమేన్. దయచేసి ఈ యొక్క వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఏవైనా రెఫరెన్స్ నిమిత్తం కామెంట్ చేయండి. మరి ఈ యొక్క కమెంట్స్ కూడా మీకు జవాబులు కమెంట్ రూపంలో ఇవ్వబడుతుంది. దీంట్లో ఏదన్నా మీకు డౌట్స్ ఉంటే కూడా వీటి యొక్క రెఫరెన్సెస్ కూడా మీకు ఇవ్వబడుతుంది. మరి దయచేసి ఈ యొక్క వాక్యము చేత మీరు బలపడండి, ఇతరులను బలపరచండి. ఒక చిన్న కథను నేను చెప్తాను. మరి ఒక వ్యక్తి ప్రయాణం చేస్తున్నాడంట. ఎడారిలో ప్రయాణము చేస్తూ ఉన్నాడు. ప్రయాణం చేస్తూ తను తెచ్చుకున్నటువంటి నీరంతా అయిపోయిందంట. నీరంతా అయిపోయిన తర్వాత ఆయన ఏం చేశాడు, ఎక్కడైనా నీరు దొరుకుతుందేమో అని చెప్పేసి ఆ యొక్క ఎడారి మొత్తము కూడా తిరుగుతూ ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ఆయనకు దొరకడం లేదు. ఈ యొక్క ఎండమావులను చూసి ఆయన మోసపోతూ వచ్చాడు. తీరా తాను చాలా ఒక దిన ప్రయాణము చేసిన తర్వాత ఒక చిన్న కొట్టము కనపడిచ్చిందంట. ఒక చిన్న కొట్టము కనబడిచ్చింది. ఆ యొక్క కొట్టములోనికి వెళ్ళిన తర్వాత ఆయనకు ఒక మూలన ఒక బాటిల్, ఇంకో చోట బోరింగ్ అనిపిస్తుంది. మరి వెంటనే ఆయన ఏం చేశాడు, ఆ యొక్క బోరింగ్ని కొడితే కూడా నీళ్ళు రాలేదు. మరి మూలకున్నటువంటి ఆ నీళ్లు తాగుదామా అంటే ఒక ఆలోచన. మరి ఆ నీళ్లు ఎప్పుడువో ఏమో అని చెప్పి ఆలోచన చేస్తున్నాడు. కానీ తన దాహం తీరాలి. ఆయన మరి తాగుదామని చూసినప్పుడు దానికి ఒక చిన్న పేపరు కట్టి ఉందంట. ఏంటి, మొదటిగా ఈ నీళ్లు ఆ యొక్క బోరింగ్లో పోసిన తర్వాత బోరింగ్ని కొట్టినప్పుడు నీళ్లు వస్తాయి. ఆ నీళ్లు నీవు తాగి నీవు ఉపయోగించిన తర్వాత బాటిల్ని మళ్ళీ నీళ్ళతో నింపి అక్కడ పెట్టమని ఆ యొక్క బాటిల్ చివరన ఒక పేపర్ రాయబడి ఉందంట. మరి ఈ వ్యక్తి ఏం చేయాలి? నేను ఆ స్థితిలో ఉన్నప్పుడు ఫస్ట్ మన దాహాన్ని మనము తీర్చుకుంటాం. కానీ ఈ వ్యక్తి ఆలోచన చేసి ఆ నీటిని ఆ యొక్క బోరింగ్లో వేయడం జరిగింది. వేసిన తర్వాత బోరింగ్ని మళ్ళీ తాను ప్రయత్నం చేయగానే నీరు రావడం జరిగింది. తను చాలా సంతోషపడి ఉన్నాడు. ఆ నీరును తాను మళ్ళీ తాగి ఆ యొక్క బాటిల్ నింపి అక్కడే పెట్టి ఉన్నాడు. మరి ప్రేమైనటువంటి వారులారా, చాలా వీడియోస్లో మనం చూస్తుంటాం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అనేసి. ఇట్స్ ఆన్ కామన్ థింగ్. బట్ ఇక్కడ మనం చూసినప్పుడు మరి వాక్యం అనేది కూడా మనకు ఆ యొక్క వ్యక్తిలాగా ఈ దినంన నీకు నాకు మరి దాహంతో ఉన్నటువంటి వారికి అందించబడుతుంది. ఎంతోమంది దూర ప్రాంతాల్లో ఎన్నో చోట్ల మనము వెళ్ళలేని చోట్ల ఈ రీతిగా మనము వాక్యాన్ని అందించగలం. కాబట్టి మరి దయచేసి మీరు కూడా మరి ఆ యొక్క వ్యక్తి వల్లే ఆ వాక్యాన్ని నీ వరకు ఉంచుకోకుండా ఇతరులకు కూడా మనం షేర్ చేసేవారిగా ఉందాం. మరి ఎప్పుడైతే ఆ వాక్యం నీలో నింపబడిందో తర్వాత దాన్ని నీవు ఇతరులకు పంచవలసిన వాడివై ఉన్నావు. కాబట్టి ఈ యొక్క లైక్, షేర్, సబ్స్క్రైబ్ దయచేసి మరి మీరు కూడా మరి ఎడారిలో ఉన్నటువంటి వారిలా కాకుండా మరి దాహము తీర్చుకున్న తర్వాత వాక్యము చేత నింపబడిన తర్వాత ఆ వాక్యం ఇతరులకు షేర్ చేయండి. అటువంటి కృపా దేవుడు మనకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.